ఒక వస్తువు కోసం దొంగతనం చెయ్యడం లేదా ఇతరుల్ని మోసం చెయ్యడం, కొన్నిసార్లు ప్రాణాలు తీయడానికి కూడా వెనుగాడకపోవడం, అవును. ఆ తరువాత ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న నిరంతర భయంతో బతకడం, ఇదంతా ఎందుకు అనడుగుతే కేవలం కొన్ని గంటల్లో పూర్తిగా మలమూత్రాలుగా మారిపోయే ఒక వస్తువు కోసం అని తెలిస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది నిజంగా వినడానికి చాలా వెడ్డూరంగా అనిపిస్తుంది కదా. కాని ఈరోజు మనం తీసుకున్న ప్రాచీన గ్రంథాలు మన దైనందిన జీవితంలో ఆహారం పట్ల ఉన్న వ్యామోహాన్ని సరిగ్గా ఇలాగే విశ్లేషిస్తున్నాయి. ఈరోజు మన ఈ సమగ్ర చర్చలో ఆహారం వెనుక దాగి ఉన్న ఈ కఠోర వాస్తవాన్ని మరియు ప్రాచీన దృక్పథాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుతోబోయేది త్రిపీటకాలలోని బోధనల ఆధారంగా రాసిన ప్రాచీన గ్రంథమైన విముక్తిమగ్గా గురించి. విముక్తిమగ్గ. అవునండి. ఈ గ్రంథంలో వివరించబడిన ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిని మనం విశ్లేషించబోతున్నాం. దాని పేరు ఆహారే పటికులసన్న. ఆహారే పటికులసన్న అంటే దీనర్థమేమిటి? దీని అర్థం ఆహారం పట్ల ఉన్న విరక్తిను లేదా అసహ్యతను ప్రతిబింబించడం. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. ఈ ధ్యానమంటే కావాలని కడుపు మార్చుకోవడం కాదు, లేదా ఆధునిక కాలంలో మనం చూసే ఆహారాన్ని ద్వేషించే మానసిక రుగ్మత గురించి అంతకంటే కాదు. అంటే ఇది కేవలం ఒక మానసిక సాధనం అంటారా? ఖచ్చితంగా. ఇది ఒక అత్యంత శక్తివంతమైన మానసిక సాధనం. ప్రాపంచిక సుఖాల పట్ల ఉన్న ఆకర్షణను అధిగమించడానికి ఉపయోగించే ఒక శిక్షణ ఇది. మరి ఈ శిక్షణలో ప్రధానంగా దేనిమీద దృష్టి పెడతారు? ముఖ్యంగా ఆహారం కోసం చేసే అన్వేషణం. అంటే ఆ వెతుకులాటలో ఉండే కష్టాలను విశ్లేషించడం ద్వారా రుచుల పట్ల ఉన్న వ్యామోహాన్ని ఎలా జయించవచ్చో ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. అన్వేషణ అనగానే సాధారణంగా మనకు ఏ వ్యవసాయం చేయడమో లేదా వంటగదిలో వంట చేయడమో గుర్తుకొస్తుంది కదా. అవును, సాధారణంగా అలాగే అనుకుంటారు. గ్రంథం ఎలా వివరిస్తోంది? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. శారీరక కష్టమనేది కేవలం ఒక చిన్న కోణం మాత్రమే ఇక్కడ. ఈ అన్వేషణ వెనుక ఒక పెద్ద నైతిక మూల్యముందని త్రిపీటకాలలోని బోధనలు స్పష్టం చేస్తోంది. నైతిక మూల్యమంటే దాన్ని ఎలా వివరించారు? భోజనం లేదా పానీయాల కోసం అన్వేషించే క్రమంలో వ్యక్తులు దొంగతనం చేస్తారు, మోసాలు చేస్తారు, ఇతరులను డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు దౌర్జన్యాలు లేదా హత్యలు చేయడం వంటి భయంకరమైన చెడు కర్మలకు సైతం పాల్పడతారు. కేవలం ఒక పూట ఆహారం కోసం ఇంతటి దారుణాలకు ఒడిగడతారా? అవునండి. కేవలం మనుగడ సాగించడం కోసం లేదా ఇతరుల ముందు గొప్పగా కనిపించడం కోసం ఈ పనులు చేస్తారు. ఆకలి అనేది మనిషిని ఆ స్థాయికి తీసుకువెడుతుంది. అంటే ఆకలి తీర్చుకోవడం కోసం మనిషి ఏ స్థాయికైనా దిగజారుతాడన్నమాట. ఆ తప్పులు చేసినందుకు వచ్చే అపరాధ భావన లాంటిదా? అపరాధ భావనతో పాటు ఒక నిరంతర భయం కూడా ఉంటుంది. తాము చేసిన దొంగతనం లేదా హత్య వల్ల ఎక్కడ మరణశిక్షకు గురవుతామో లేదా జైలు పాలవుతామో అనే భయంతో జీవిస్తారు. బయటకంతా బాగానే ఉన్నట్లు నటించినా లోపల మాత్రం ఆ భయం వారిని తొలిచివేస్తూ ఉంటుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇదంతా కేవలం ఆహారం అనే ఒక భౌతిక అవసరం చుట్టూ అల్లబడిన ఒక నైతిక పోరాటమని ఆ గ్రంథం వివరిస్తోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. కాని ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగుతోంది. అడగండి. ఆహారం వెతుక్కోవడమనేది మనిషి ప్రాథమిక అవసరం కదా. కేవలం బతకడం కోసం చేసే ఈ పోరాటాన్ని లేదా మనుగడ కోసం చేసే ప్రయత్నాన్ని కూడా ఒక నైతిక పతనంగా ఎందుకు చూడాలి? మంచి ప్రశ్న. అసలు ఈ ధ్యానం ఉద్దేశం ఆహారం తినడం మానేయమని చెప్పడమా? లేదు, ఆహారం తీసుకోవడం తప్పు అని ఆ గ్రంథం ఎక్కడా చెప్పడం లేదు. కాని ఆ ఆహారం పట్ల ఉన్న వ్యామోహం కోసం నైతికతను వదిలేయడాన్ని మాత్రమే ప్రశ్నిస్తోంది. అంటే ఆ కోరికను ప్రశ్నిస్తోంది. అవును. ఇక్కడే విముక్తిమగ్గ గ్రంథం మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఉదాహరణకు, ఎంతో కష్టపడి భయపడుతూ నైతికంగా ఎన్నో తప్పులు చేసి సంపాదించిన ఆహారం చివరికి ఏమవుతుంది? జీర్ణమైపోతుంది. అదే, శరీరంలో జీర్ణమై వ్యర్థంగా అంటే మలమూత్రాలుగా మారిపోతుంది. ఏ ఆహారం కోసమైతే మనిషి దొంగతనం లేదా మోసంలాంటి కర్మలకు పాల్పడుతున్నాడో ఆ ఆహారం అంతిమ రూపం కేవలం వ్యర్థం మాత్రమే కదా అని ఆ గ్రంథం గుర్తుచేస్తోంది. ఎంతటి లోతైన వాస్తవమిది! అంటే కేవలం నాలుకపై ఉండే కొద్ది నిమిషాల క్షణికమైన సుఖం కోసం, ఆ తర్వాత పూర్తిగా వ్యర్థంగా మారిపోయే ఒక వస్తువు కోసం ఇంతటి భారీ నైతిక మూల్యం చెల్లించడం అవసరమా అనే ప్రశ్న ఇక్కడ వస్తోంది. సరిగ్గా.
ఇదే ఆలోచన విముక్తి మగ్గ గ్రంథం యొక్క ప్రధాన లక్ష్యం. మానసిక ప్రశాంతతను కోల్పోవడం నిజంగా అవసరమా అనే ఒక లోతైన ప్రశ్న ఇక్కడ తలెత్తోంది కదా. ఖచ్చితంగా సాధకుడు ఈ విధంగా పదే పదే ధ్యానం చేసినప్పుడు మెదడులో ఆహారం పట్ల ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోతాయి. ఒక రకమైన విరక్తి వస్తుందంటారు. అవును, ఒక వస్తువు కోసం ఇంతటి చెడు కర్మలు చెయ్యడం వెనుక ఉన్న వ్యర్థత అర్థమవుతోంది. దీనివల్ల ప్రాపంచిక విషయాలపై, ముఖ్యంగా రుచులపై ఉన్న విపరీతమైన కోరికల పట్ల విరక్తి కలుగుతుంది. అంటే ఆహారం అనేది ఆనందాన్నిచ్చే ఒక విలాస వస్తువు అనే ఆలోచన పోతుందన్నమాట. అవునండి, ఆ ఆలోచన పోయి అది కేవలం నైతిక పతనానికి, భయానికి దారితీసే ఒక మార్గంగా మారుతుందనే వాస్తవం స్పష్టంగా అర్థమవుతుంది. సామాన్యుల జీవితాలలో ఉండే ఈ నైతిక పోరాటం గురించి అర్థం చేసుకున్నాక నాకొక ఆలోచన వస్తుంది. చెప్పండి. ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకున్న ఒక భిక్షువు జీవితంలో కూడా అసలు ఈ ఆహారం ఎలా అడ్డంకిగా మారుతుందో తెలుసుకోవడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే, అది చాలా ఆసక్తికరమైన కోణం. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాపంచిక కోరికలను, రుచులను వదిలేసిన వాళ్ళు కదా. వారి జీవితంలో ఈ ఆహార అన్వేషణ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆ విషయం అర్థం చేసుకోవాలంటే ముందుగా విముక్తి మగ్గలో ఒక భిక్షువు నివసించే అద్భుతమైన వాతావరణం గురించి వర్ణించిన తీరును మనం గమనించాలి. ఆ వర్ణన ఎలా ఉంటుంది? ఎంతో అందమైన పర్వతాలు, పూల సుగంధాలు, పక్షులు మరియు జంతువుల కిలకిల రావాలు ఉండే ఒక అత్యంత ప్రశాంతమైన అడవిలో ఆ భిక్షువు నివసిస్తుంటాడు. ఒక రకమైన పర్ఫెక్ట్ ఐసోలేషన్ అన్నమాట. అవును, అక్కడ ఎగుడుదుగుడులు లేని చదునైన స్వచ్ఛమైన నేల ఉంటుంది. చెట్ల నీడలు మనస్సును ఆకట్టుకునే సెలయేళ్లుంటాయి. వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక పవిత్రమైన స్థలంలాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ ప్రదేశం ఎలాంటి కోరికలు లేని ఒక బ్రహ్మనివాసంలాగా ఉంటుంది. ప్రాపంచిక పరధ్యానాలు ఏవీ ఆ దరిదాపుల్లో ఉండవు. కేవలం ధ్యానం మీదే దృష్టి పెట్టవచ్చన్నమాట. అవునండి, కేవలం ధ్యానం మరియు పఠనం ద్వారా ఆ భిక్షువు అత్యున్నతమైన ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు. మరి అలాంటి అద్భుతమైన వాతావరణంలో సంపూర్ణ ప్రశాంతతలో ఉన్న భిక్షువుకు ఈ ఆహార అన్వేషణ ఎలా ఒక సమస్య అవుతుంది? అక్కడ ప్రాపంచిక కోరికలు ఏవీ ఉండవు కదా. ఆ వర్ణన ఎంత అందంగా ఉంటుందో ఆ తరువాత ఎదురయ్యే వాస్తవం అంత కఠినంగా ఉంటుంది. ఎలాగంటారు? ఆ భిక్షువుకు ఎలాంటి ప్రాపంచిక కోరికలు ఉండవు. సంపద, కీర్తి, బంధాలు ఏవీ ఆకర్షించవు. కాని భౌతిక శరీరంతో ఉన్నంతకాలం ఆహారమనే ఒకే ఒక్క అవసరం ఆ భిక్షువును వెంటాడుతుంది. అంటే ఆకలి అనేది ఆ ప్రశాంతతను ఛేదిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ అత్యున్నత ప్రశాంతమైన ధ్యానస్థితిని, ఆ బ్రహ్మనివాసంలాంటి అడవిని వదిలి కేవలం తన భిక్షాపాత్ర పట్టుకుని బయటకు రావాల్సి వస్తుంది. పర్వతాలు, ఎత్తైన వాలులు దిగివెళ్లాలి. అంటే తన శరీరానికి ఇంధనం అందించడం కోసం ఆ ప్రశాంతతను వదిలి తీరాలన్నమాట. తప్పదు. ఆ సమయంలో బయట తీవ్రమైన చలి ఉండవచ్చు, దహించివేసే వేడి ఉండవచ్చు, విపరీతమైన గాలి, దుమ్ము, బురిద లేదా వర్షం ఏదైనా సరే. వాతావరణం ఎలా ఉన్నా ప్రయాణం చేయాల్సిందే. అవును, ఆ భిక్షువు ఆకలి అనే అవసరం ముందు తన ధ్యానస్థితిని తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రయాణం చేయాల్సిందే. ఇది నిజంగా మనస్సును కదిలించే వాస్తవం. అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న ఒక భిక్షువు సైతం ఆకలి అనే ఒక ప్రాథమిక భౌతిక అవసరం ముందు తలవంచక తప్పకపోవడం ఎంత విచిత్రంగా ఉందో కదా. నిజమే, మానవ శరీరం ఎంత పరిమితమైనదో ఇది చూపిస్తుంది. మానవ శరీర నిర్మాణం ఎంత బలమైనదో, అది మనిషిని ఎంతలా బంధిస్తోందో ఇది తెలియజేస్తోంది. ఎలాంటి శబ్దాలు, ప్రలోభాలు లేని ఆ నిశ్శబ్దమైన అడవి నుండి బురద మరియు దుమ్ముతో నిండిన దారుల్లోకి కేవలం గుప్పెడు అన్నం కోసం వెళ్లాల్సి రావడం ఒక గొప్ప త్యాగం లాంటిదిది. అత్యున్నత ప్రశాంతతను సైతం ఆహారం ఏ విధంగా భంగం చేస్తోందో ఈ వాస్తవం వివరిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఆ భంగం కలగడమనేది కేవలం భౌతికమైనది మాత్రమే కాదు. అది ఆ భిక్షువుకు భౌతిక ప్రపంచం పట్ల ఉన్న బంధాన్ని పదే పదే గుర్తుచేసే ఒక సంగెళ్లలాంటిది. అంటే నేను ఇంకా ఈ శరీరానికి బానిసనే అని గుర్తు చేసుకోవడం. అవునండి, త్రిపీటకాలలోని బోధనలు ఇదే విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తాయి. ఎంతటి అత్యున్నత సాధకుడైనా సరే ఆహారం కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం ద్వారా ఈ శరీరానికి మరియు భౌతిక ప్రపంచానికి మధ్య ఉన్న అనివార్యమైన బంధం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. మరి ప్రశాంతతను వదిలి అడవి నుండి జనారణ్యంలోకి వచ్చిన ఆ భిక్షువుకు ఆ అన్వేషణలో ప్రాక్టికల్గా ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా కఠినంగా ఉంటాయి. కేవలం నడక మాత్రమేనా, లేక అందులో ఇంకా భయంకరమైన కష్టాలేమైనా ఉంటాయా?
ఆ గ్రంథంలో ఎలా వర్ణించారు? ఆ అన్వేషణ కేవలం కష్టాలతో కూడుకున్నది మాత్రమే కాదు, అది ఎంతో ప్రమాదకరమైనది మరియు అవమానకరమైనది కూడా అని త్రిపీటకాలు వర్ణిస్తున్నాయి. ప్రమాదకరమైనది అంటే జంతువుల వలన? అవును. ఒక భిక్షువు భిక్ష కోసం గ్రామంలోకి ప్రవేశించినప్పుడు సురక్షితమైన దారుల్లో నడవలేడు. ఎన్నో భయంకరమైన జంతువులను దాటుకుంటూ వెళ్ళాలి, ఏనుగులు, గుర్రాలు ఉన్న దారుల్లో నడవాలి. అంటే ఆ కాలంలో వీధులు అలా ఉండేవన్నమాట. అంతేకాదు, క్రూరమైన కుక్కలు, పందులు సంచరించే ప్రదేశాల గుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళాలి. అంటే ఆ గుప్పిడన్నం కోసం ప్రాణాలను పణంగా పెట్టాలన్నమాట. అంతటితో అయిపోదు. సమాజంలోని చెడ్డ వ్యక్తులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. బురద మరియు మలమున్న మురికి ప్రదేశాల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పవిత్రమైన అడవికి ఈ బురదకు ఎంత తేడా ఉందో కదా! ఖచ్చితంగా. తమ దేహాన్ని వస్త్రాలతో కప్పుకుని, తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల ఇళ్ల ముందు బిక్కుబిక్కుమంటూ నిశ్శబ్దంగా నిలబడాలి. ఎవరైనా భిక్ష వేస్తారా లేదా అనే భయంకరమైన అనిశ్చితిని ప్రతిరోజూ ఎదుర్కోవాలి. అంటే ఒక గ్యారంటీ ఉండదనమాట ఈరోజు భోజనం దొరుకుతుందని. అస్సలుండదు. అడవిలో ఒక రాజులా అత్యున్నత ధ్యానస్థితిలో ఉన్న వ్యక్తి జనారణ్యంలోకి వచ్చి ఒక యాచకుడిలా ఇతరుల దయమీద ఆధారపడి నిలబడటం అనేది ఆ అన్వేషణలోని తీవ్రతను మరియు అవమానాన్ని తెలియజేస్తోంది. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒక లోతైన ఆలోచన కలుగుతోంది. ఒకవైపు క్రూర జంతువులు, బురదదారులు, మరోవైపు ఇతరుల దయమీద ఆధారపడాల్సిన పరిస్థితి. అవును, ఇది రోజువారీ పోరాటం. ఈ పరిస్థితులను దాటి సంపాదించిన ఆహారాన్ని విముక్తిమగ్గ గ్రంథంలో నేరుగా ఒక కుక్కల ఆహారంతో పోల్చారు కదా! ఈ పోలిక వినడానికి చాలా తీవ్రంగా ఉంది. తీవ్రంగా అనిపించినా అందులో ఒక ప్రబలమైన సత్యముంది. ఒక పవిత్రమైన భిక్షువు ఎంతో కష్టపడి స్వీకరించిన ఆహారాన్ని అలా ఎందుకు పోల్చారు? ఈ పోలిక వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆహారాన్ని కించపరచడం కాదు, ఆహారం పట్ల మెదడులో నిక్షిప్తమై ఉన్న రుచి అనే వ్యామోహాన్ని మూలాలతో సహా నాశనం చేయడం. అంటే ఆ రంగు, రుచిమీద ఉన్న కోరికను చంపేయడం. అవునండి. సాధకుడు భిక్షాటన ద్వారా రకరకాల ఆహార పదార్థాలను స్వీకరిస్తాడు. తీపి, కారం, చేదు ఇలా ఎన్నో రకాల పదార్థాలు ఆ భిక్షాపాత్రలో పడతాయి. సాధారణంగా మనం వాటన్నిటినీ వేరువేరుగా ఆస్వాదిస్తాం. కాని ఆ భిక్షువు వాటన్నిటినీ విడివిడిగా రుచిచూస్తూ తినడు, వాటన్నింటినీ ఒకే పాత్రలో కలిపేస్తాడు. అప్పుడు దానికున్న రంగు, రూపం, రుచి అన్నీ పోతాయి. అంతా కలిసిపోయి ఒక ముద్దలా తయారవుతుంది. సరిగ్గా చెప్పారు. చూడటానికి ఒక ముద్దలా, సరిగ్గా చెప్పాలంటే కుక్కల ఆహారంలాగా తయారవుతుంది. అంటే ఆహారమనేది గర్వపడాల్సిన విషయం కాదని, రంగు, రుచితో అనుభవించాల్సిన విలాసం అంతకంటే కాదని ఇది స్పష్టం చేస్తోంది గదా! అవును. మెదడు ఎప్పుడూ రంగును, రుచిని కోరుకుని ఒక డోపమైన్ లూప్లో ఇరుపుపోతుంది. ప్రతిరోజూ ఇంకా రుచికరమైనది కావాలని ఆరాటపడుతుంది. మన రోజువారీ జీవితంలో చూసేంది కూడా అదే. కాని ఆ రూపాన్ని, రుచిని అలా చేతులతో కలిపి నాశనం చెయ్యటం ద్వారా ఆహారం కేవలం ఈ భౌతిక శరీరం బతకడానికి, ధ్యాన పద్ధతిని కొనసాగించడానికి అవసరమైన ఒక కనీస ఇంధనం మాత్రమే అనే వాస్తవాన్ని మెదడుకు శిక్షణ ఇస్తారు. ఒక ఇంధనంలాగా మాత్రమే చూస్తారన్నమాట. అవునండి. ఇదంతా చూసిన తర్వాత అసలు కేవలం ఒక ఇంధనం కోసం ఇంతటి అవమానకరమైన, ప్రమాదకరమైన అన్వేషణ అవసరమా అనే భావన ఆ భిక్షువులో కలుగుతుంది. ఎంతటి లోతైన విశ్లేషణ ఇది! మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారం వెనక ఇంతటి మానసిక ప్రక్రియ, ఇంతటి పోరాటం దాగి ఉంటుందని ఊహించడం కూడా కష్టమే. ప్రాచీన గ్రంథాల గొప్పతనం అదే. ఒక చిన్న విషయాన్ని ఎంత లోతుగా విశ్లేషిస్తాయో చూడండి. అంటే అన్వేషణలోని ఈ కష్టాలను, అవమానాలను పదే పదే ధ్యానం చేయడం వల్ల మెదడులో ఉండే ఆ కోరికల చక్రం పూర్తిగా ఆగిపోతుందన్నమాట. వాస్తవానికి ఈ ధ్యాన పద్ధతి యొక్క అంతిమ నిర్ధారణ కూడా ఇదే. అన్వేషణ అనేది ఎంతో అసహ్యకరమైనదని, ప్రమాదకరమైనదని భిక్షువు పూర్తిగా గ్రహిస్తాడు. ఇతాలపై ఆధారపడడంలోని కష్టం కూడా అర్థమవుతుంది. అవును. ప్రతిరోజూ ఆహారం కోసం ఇతరులపై ఆధారపడటం ఎంత అవమానకరమో అర్థం చేసుకుంటాడు. ఈ కష్టాలను పదే పదే ధ్యానం చేయడం వల్ల ఆహారం పట్ల ఉన్న వ్యామోహం, రుచుల పట్ల ఉన్న దురాశ పూర్తిగా నశించిపోతాయి. అంటే ఒక రకమైన సమతుల్యత సాధిస్తారన్నమాట. ఖచ్చితంగా. ఆహారం దొరికినప్పుడు సంతోషించడం, దొరకనప్పుడు బాధపడటం లాంటి ద్వంద్వాలకు అతీతంగా ఆ భిక్షు ఎదుగుతాడు. ఆహారాన్ని కేవలం మనుగడ కోసం ఒక ఔషధంలాగా మాత్రమే స్వీకరిస్తాడు. ఔషధంలాగా స్వీకరించడమనే మాట చాలా బాగుంది. ఈ అన్వేషణలోని కష్టాలను ప్రతిబింబించడం ద్వారానే
ఆకలి అనే బంధం నుండి అత్యున్నత ఆధ్యాత్మిక స్వేచ్ఛను సాధించడానికి మార్గం సుగమమవుతుంది. ఒక సాధారణ రోజువారీ ప్రక్రియ వెనుక ఇంతటి లోతైన విశ్లేషణ ఉండటం నిజంగా అద్భుతం. ఈ 3 దశల విశ్లేషణ ప్రాపంచిక దృక్పథాన్ని పూర్తిగా మార్చివేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మొత్తం చర్చ సారాంశాన్ని మనం ఒకసారి సమీక్షిస్తే ఆహార అన్వేషణ గురించిన ఈ ధ్యానం 3 ప్రధాన దశల గుండా ప్రయాణిస్తుంది. ఆ 3 దశలనొకసారి క్లుప్తంగా చెప్పండి. మొదటిది సామాజిక మరియు నైతిక కష్టాలు. అంటే ఒక సాధారణ మనిషి తన ఆకలి కోసం లేదా రుచుల కోసం ఎంతటి నైతిక పతనానికైనా ఎలా దిగజారుతాడో చూశాము. రెండవది అత్యున్నత ప్రశాంతతకు కలిగే ఆధ్యాత్మిక భంగం. ఆ భిక్షు అడవిని వదిలి రావడం కదా? అవునండి. ప్రాపంచిక బంధాలన్నీ తెంచుకున్న ఒక సాధకుడు సైతం తన ప్రశాంతతను వదిలి ఆహారం కోసం ఎలా బయటకు రావాలో గమనించాము. మూడవది భిక్షాటనలో ఎదురయ్యే భౌతిక కష్టాలు మరియు అవమానాలు. క్రూర జంతువులు మరియు బురదదారుల గుండా వెళ్లడం. అవును. అడవిలో మహారాజులో ఉండే వ్యక్తి జనారణ్యంలో ఒక యాచకుడిగా మారే పరిస్థితిని విశ్లేషించాం. ఈ 3 దశల ద్వారా ధ్యానం చేయడం వల్ల ఏ వ్యక్తికైనా రుచుల పట్ల ఉన్న దురాశ తగ్గుతుంది. ఆహారాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. ప్రతిరోజూ తీసుకునే ఆహారాన్ని అత్యున్నత ఆనందానికి లేదా జ్ఞానానికి వెళ్లే మార్గంలో శరీరానికి శక్తినిచ్చే కేవలం ఒక అవసరమైన ఇంధనంగా మాత్రమే చూస్తారు. ఈ అవగాహన ప్రాపంచిక వ్యామోహాలను ఖండించడానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఇది చాలా అవసరమైన దృక్పథం అనిపిస్తోంది. ఆధునికత పేరుతో విలాసాలు పెరిగిపోయిన ఈ కాలంలో అనేక రకాల వంటకాలు, సుదూర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న పదార్థాలు దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఖచ్చితంగా. ఆహారం ఎప్పుడొక స్టేటస్ సింబల్గా మారిపోయింది. మంచి భోజనం కోసం లేదా విలాసవంతమైన రెస్టారెంట్లో తినడం కోసం మనుషులు పగలు రాత్రి అనకుండా విపరీతమైన ఒత్తిడికి గురవుతూ పనిచేస్తున్నారు. నిజమైన అవసరాలకు కేవలం వ్యామోహానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి విముక్తిమగ్గలో చెప్పబడిన ఈ ప్రాచీన తత్వశాస్త్రం ఎంతో సహాయపడుతుంది. చాలా స్పష్టంగా ఆ తేడాను చూపిస్తోంది. ఒకవైపు ఆహారం సంపాదించడం వెనుక ఉన్న తీవ్రమైన నైతిక పోరాటం, మరొకవైపు ఆ ఆహారం కోసం ప్రశాంతతను వదులుకోవడం. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆహారం పట్ల ఉన్న సాధారణ దృక్పథం ఖచ్చితంగా మారుతుంది. అంతేకాకుండా ఈ ధ్యాన పద్ధతి మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకునేలా చేస్తోంది. మనం తీసుకునే ఆహారం మనకు శక్తినిస్తోందా లేక మనల్ని ఒక నిరంతర అన్వేషణలో బంధిస్తోందా అని ఆలోచించేలా చేస్తోంది. అవును, చాలా గొప్పగా చెప్పారు. కేవలం ప్రాణాలు నిలుపుకునే ఒక పూట ఆహారం సంపాదించడం వెనుకే ఇంతటి నైతిక భౌతిక సంఘర్షణ ఉన్నప్పుడు మనం రుచుల కోసమో సమాజంలో ఒక స్టేటస్ కోసమో ఆహారాన్ని వృధా చేసే విధానం ఎంత పైపైనుందో ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. అత్యున్నత స్థితిలో ఉన్న ఒక భిక్షువు సైతం ఆహారం కోసం బురదలో నడవాల్సి వచ్చినప్పుడు ఆ ఆహారం యొక్క అసలు విలువ ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాచీన ధ్యాన పద్ధతి నేటి మన ఆహారపు అలవాట్ల వెనుక ఉన్న అసలైన అవసరాన్ని పునరాలోచించుకునేలా చేస్తోందా? ఖచ్చితంగా చేస్తుంది. ఒకసారి అన్వేషణలోని కష్టాన్ని, అది చివరికి మారే రూపాన్ని తలుచుకుంటే దైనందిన భోజనపు పళ్ళెం ముందు కూర్చున్న ప్రతిసారీ మనకొక కొత్త సత్యం సాక్షాత్కరిస్తోందేమో కదా. ఈ లోతైన ఆలోచనతో నేటి మన ఈ సమగ్ర చర్చను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.